5th మన చిన్నప్పటి నుంచి ఒక ఇంపార్టెంట్ డే ఇది November 14th and 5th of September. బోత్ దీస్ డేస్ మన చిన్నప్పటి నుంచి అంటే స్కూలింగ్ డేస్ నుంచి మనం ఈ డే చాలా ఇంపార్టెంట్. సో టీచర్స్ డే మన సందర్భంగా మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి ఎంఈఓస్కి మోస్ట్ ఇంపార్టెంట్ మన టీచర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు, మిగతా అందరికీ నమస్కారం. హ్యాపీ టీచర్స్ డే, మరి ముఖ్యంగా హ్యాపీ టీచర్స్ డే. యాజ్ అ స్టూడెంట్ మనం ఇప్పటివరకు అంటే నేను అట్లీస్ట్ నేను చూశాను, బట్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన తర్వాత యాక్చువల్ టీచర్ ప్రొఫెషన్ అంటే ఏంటి అది కూడా నాకు కొంచెం అర్థమవుతుంది. అంటే టీచింగ్ అంటే ఊరికే క్లాస్కి వెళ్ళి చాప్టర్ చూడడం కాదు. ఒక క్లాస్లో ఒక 50 మంది 60 మంది ఉంటే ఆ 50 మందిలో ఒక 10 మంది పర్ఫెక్ట్ స్టూడెంట్స్, వాళ్ళ వైపు భవిష్యత్తు చూడడం అక్కర్లేదు, లేకపోతే కొంత చెప్తే చాలు. ఒక 10 మంది వెరీ బ్యాడ్ స్టూడెంట్స్, అంటే బ్యాడ్ వర్క్ కాదు బట్ కానీ వీక్ స్టూడెంట్స్, వాళ్ళకి చాలా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మధ్యలో కొంచెం అటు ఇటు మిగతా ఒక 40 స్టూడెంట్స్ కొంచెం అటు ఇటు. సో ఒక టీచర్ ఈ క్లాస్ ఆ 60 మందికి సరిపడా వీక్ స్టూడెంట్కి కూడా అర్థం రావాలి, బెస్ట్ స్టూడెంట్కి కూడా అర్థం రావాలి, మధ్యలో ఉన్న స్టూడెంట్ కూడా అర్థం రావాలి. అంటే ఎలా ప్లాన్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్ అంశం. నాకు ఒక జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ నాకు తెలిసింది కొంతమందితో మాట్లాడితే. ఇది కాకుండా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడం, ప్రతిరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాళ్ళకి అంటే క్వశ్చన్స్ ఇవ్వడం, రోజు ఆ ఆన్సర్ చెక్ చేయడం, అది వెళ్ళి టీచ్ చేయడం కాకుండా ఇంకా బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ కూడా చాలా ఎక్కువ పని ఉంది. అదే యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు అర్థమవుతుంది. అంటే మీరు ఎంత టైం మీరు క్లాస్లో స్పెండ్ చేస్తారు, బహుశా దీనికంటే డబల్ టైం మీరు క్లాస్ బయట క్లాస్ ఎలా తీసుకోవాలి, మన స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, దీనిపైన కూడా మీరు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఇది కాకుండా టీచింగ్ అంటే ఆర్ ఎడ్యుకేషన్ అంటే ఒకటి బుకిష్ నాలెడ్జ్ ఉండకూడదు. వాల్యూ సిస్టమ్ మన సమాజంలో ఉన్న ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాల్యూ సిస్టమ్, ఆనెస్టీ, డిసిప్లిన్, ఇంటిగ్రిటీ. అదే మన ఫ్యామిలీతో పాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఎంత బాగా మనం చెప్పగలిగితే అంతే మన నెక్స్ట్ భావి తరాలు కూడా ఇంకా మనం బెటర్గా మనం ఇంకా వాళ్ళ క్యారియర్ వైజ్ ఇంకా మన సొసైటీ కూడా ఇంకా బాగా మనం చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అగైన్, ఒక పర్సన్ ఒక స్టూడెంట్ స్టార్టింగ్ నుంచినే హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ ఈ 2 అంశాల మీద కొంచెం బాగా పకడ్బందీగా, లేకపోతే మైండ్లో ఈ 2 అంశాలు వెళ్ళిపోయింది అంటే ఒక టైంకి బహుశా కొంత అంశం వాళ్ళకి రాలేకపోవచ్చు. అది అవసరం అంటే ఆ టైంకి బహుశా సరైన శిక్ష లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ లెట్ us say మ్యాథమెటిక్స్, బహుశా 8th క్లాస్కి రావాల్సిన మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంగ్లీష్ ఆ స్టూడెంట్కి తెలియకపోవచ్చు. బట్ కానీ హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ అది కూడా సరిగా 8th క్లాస్కి రావు, ఫస్ట్ క్లాస్ నుంచి వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అదే గ్రోయింగ్ ఇయర్స్లో మన టీచర్ అంటే మన గురువు గారు కరెక్ట్గా స్టూడెంట్కి చెప్తే 8th క్లాస్లో రాకపోయినా 9th క్లాస్కి ఖచ్చితంగా అతనికి వస్తుంది. అంటే ఎప్పుడైనా మనం సరైన ఎడ్యుకేషన్ ప్లస్ వాల్యూ సిస్టమ్ మనం ఇవ్వగలిగితే, టీచింగ్ ప్లస్ వాల్యూ సిస్టమ్, ఖచ్చితంగా ఆ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ముందుగా వెళ్తారు. మూడోది, మన స్టూడెంట్స్ ఆర్ మన పిల్లలు ఎటువైపు వెళ్ళాలి అదే ఆబ్వియస్లీ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు, బట్ మోర్ ఇంపార్టెంట్ టీచర్స్ కూడా డిసైడ్ చేస్తారు. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, టీచర్ అవుతారా, అంటే టీచింగ్ ప్రొఫెషన్లో వస్తారా, సైంటిస్ట్ అవుతారా, లేకపోతే ఫలానా XYZ. అదే మనం నిరంతరంగా టీచింగ్ నుంచి
వాళ్ళ మైండ్లో మనం సరిగా చెప్తే అటువైపు వాళ్ళు మోల్డ్ అయిపోతారు. అది కూడా టీచింగ్ ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్. అంటే కెరియర్ గైడెన్స్ మనం కొంచెం 12th తర్వాత లేకపోతే 11th తర్వాత మనం కెరియర్ గైడెన్స్ అంటాం. బిఫోర్ దాట్ వాట్ ఎవర్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ మనం అంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంశం కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఒక ఇంపార్టెంట్ అంశం ఉంది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ స్కూల్స్ వైపు చూస్తే మ్యాక్సిమం బిలో పవర్టీ లైన్, మ్యాక్సిమం పూర్ పీపుల్, పేదవాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి మ్యాక్సిమం వెళ్తారు. దీంట్లో ఈ క్యారియర్ సెలెక్షన్ అవ్వండి, లేకపోతే ఈ ఇంట్రెస్ట్ ఏదైనా సబ్జెక్ట్లో తీసుకురావాలి అంటే బహుశా పేరెంట్స్ వల్ల మనం చేయలేము. బికాస్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. అదే ఆ టీచరే కరెక్ట్గా ఆ స్టూడెంట్కి చెప్తే మైండ్లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను లోట్కూర్ వెళ్ళాను. బహుశా చివరి గ్రామం పలాస మండలం లోట్కూర్. ఒక 30 to 40 హౌస్ హోల్డ్స్, మ్యాక్సిమం హౌస్ హోల్డ్స్ అక్కడ క్యాష్యూ కర్నల్ తీసుకొని ఆ జీడిపప్పు బిజినెస్ చేస్తారు. బిజినెస్ అంటే అదే బ్రేక్ చేసుకొని మళ్ళీ ప్రొసెసింగ్ ప్లాంట్స్కి అమ్మడం. దీంట్లో ఏదో ఒకటి ఒక 10,000, 20,000 ఏదైనా సంపాదిస్తారు. పిల్లలు కూడా అదే పని చేస్తారు. స్కూల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమం స్కూల్ ఉంది. ఆ ఆశ్రమం స్కూల్ నేను ఆ రోజు బహుశా స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ కోసం వెళ్ళాను. ఆశ్రమం స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆ రోజు సెలవు ఉంది కాబట్టి పిల్లలు లేరు. బట్ కానీ ఊర్లో లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ మాస్టర్ నాకు పర్సనల్గా ఒక ఇంటికి తీసుకువెళ్ళారు. విత్ హిస్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్. సార్ మీరు ఖచ్చితంగా ఈ ఇంటికి రావాలి. ఒక పిల్లవాడు ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. మై ఏం అంటే హీజ్ ఏం ఈజ్ అతను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. బహుశా ఆ పేరెంట్స్కి ఐఏఎస్ అంటే తెలియదు, కలెక్టర్ అంటే తెలియకపోవచ్చు, తెలుసు. బట్ కానీ ఐఏఎస్ ఏంటి భవిష్యత్తు తెలియదు. ఆ టీచర్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంది ప్రిన్సిపల్. ఆ పిల్లలు ఎంత పిల్లలు బహుశా నెక్స్ట్ డే ఫోటో కూడా వచ్చింది న్యూస్ పేపర్లో. చూడండి బాబు, కలెక్టర్ సార్ వచ్చారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, మీరు కూడా మంచిగా చదివితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంతా బాగా చేస్తే మంచి ఎగ్జామ్ రాస్తే ఒక ఐఏఎస్ లాగానే బండి వస్తుంది, మంచిగా అందరూ వస్తారు, మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది. బహుశా పేరెంట్స్ అంటే తెలియదు. బట్ కానీ హియర్ టీచర్ హ్యాస్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్. ఆ పిల్లవాడు అంటే కెరియర్ ఎలా డెవలప్ చేయాలి అది దీంట్లో చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు అంత వాల్యూ సిస్టమ్, మంచి వాట్ డూ యూ కాల్ టీచింగ్. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ గోల్స్ ఎలా సెట్ చేయాలి, అది మీ ద్వారా మన గవర్నమెంట్ స్కూల్స్ వరకు మ్యాక్సిమం మీరే చేస్తారు. సో కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత మనం చెప్పినా అదే తక్కువ. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషన్ శ్రీకాకుళం నాకు సెలవు అడిగారు.